వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. గారికపాటి నరసింహారావు పిలుపు 1 నుంచి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం తప్పనిసరి చేయాలి. గౌతమ్ గంభీర్ కాళీఘాట్ దర్శనం. వెస్టిండీస్ మ్యాచ్ కు ముందు ప్రత్యేక పూజలు. విజ్ఞాన్ వైభవ్ 2026 ఘన ప్రారంభం. జిఎంసి బాలయోగి స్టేడియంలో శాస్త్ర ప్రదర్శనకు కిషన్ రెడ్డి, శుభాంశు శుక్లా హాజరు. నెల్లూరులోని వేదాయపాలెం కార్యాలయంలో శనివారం బాధితులకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లిలో ఇప్పటి వరకు 6.47 కోట్ల రూపాయలు 703 మంది బాధితులకు సహాయం చేయడం జరిగిందని అన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చినా ఉదారంగా సాయం మంజూరు చేస్తూ బాధితులకు అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు అని అన్నారు. మెంతా కిషోర్ కుమార్, గుండుపోయిన వెంకయ్య, ముద్దుముడి, చెవిటిపల్లి సేనయ్య, అద్దంకి వెంకటేశ్వర నాయుడు, అమ్మవారిపాలెం, షేక్ మస్తాన్, ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో 31 మందికి 19,272 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇప్పటికి నియోజకవర్గంలో ఈ రోజు వరకు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 703 మందికి 6,45,55,632 రూపాయలు, అంటే 6.5 కోటి చెక్కులు ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూస్గా పాపం సీఎం గారు ఎన్ని ఇచ్చినా యాక్సెప్ట్ చేసి మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ అనారోగ్యానికి గురై ఈ లక్షల రూపాయల బిల్లులు కట్టే పరిస్థితుల్లో ఎంతో కొంత ఉపశమనం, మనం టోటల్ బిల్ పే చేయకపోయినా అదొక పెద్ద వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి గారికి కోల్కతాలోని కాళీఘాట్ ఆలయాన్ని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శనివారం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. T20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 లో వెస్టిండీస్ తో భారత్ తలపడనుంది. నగరంలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్ విజయాన్ని ఆకాంక్షిస్తూ గంభీర్ అమ్మవారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా విజ్ఞాన్ వైభవ్ 2026 ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతికపై అవగాహన పెంచే లక్ష్యంతో కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రదర్శనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భారత వ్యోమగామి శుభాంశు శుక్లా హాజరయ్యారు. అగ్ని 5, బ్రహ్మోస్, ఆకాశ్, ప్రళయ్ క్షిపణుల నమూనాలను ప్రదర్శించారు. తన అంతరిక్ష యాత్ర అనుభవాలను శుభాంశు విద్యార్థులతో పంచుకున్నారు. I am here at Vigyan Vaibhav 2.0 on the occasion of National Science Day. And you can look around, almost 5,000 kids have assembled for celebration of science. We have other dignitaries along with me here who are present on the stage talking about science, celebrating science. And I am very happy to see this excitement that is all around us right now. If we can sustain this excitement, I think as a nation we can achieve our dream of being a Viksit Bharat much earlier than 2047. So I am very happy to be here and I am looking forward to the program that is still in line. So my message to youngsters is that the future that we talk about, Viksit Bharat 2047, it is actually in their lifetime. We have already lived our life. So they should understand and own this responsibility, that it is their job. It is my responsibility, it is their responsibility to take India from here to being a developed nation by 2047. So that accountability or sense of ownership has to be there in each and every child. Thank you. మన హైదరాబాద్లో విజ్ఞాన్ వైభవ్ పేరుతో మరి స్పేస్ టెక్నాలజీ కానీ అనేక రకాల దేశానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని భావితరాలకు అందించాలి, భావితరాల వాళ్ళను ప్రోత్సహించాలి, మరింత పరిశోధన, ఇన్నోవేషన్, క్రియేటివిటీ మన దేశానికి రావాలనేటువంటి ప్రయత్నములో భాగంగా ఈరోజు హైదరాబాద్లో మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలుసు, ఇటీవలనే ఏఐ వరల్డ్ సమ్మిట్ హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. దానికి సుమారు 23 దేశాధినేతలు, 60 దేశాలకు సంబంధించినటువంటి ఐటీ మినిస్టర్స్, అదేవిధంగా 1000 కంపెనీలు, లక్షల మంది స్టార్టర్ కంపెనీలు ఆ రకంగా చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈరోజు భారతదేశము 1 నుంచి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమాన్ని మాత్రమే కొనసాగించాలని ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు అన్నారు. అలా చేస్తేనే తెలుగు భాష నిలబడుతుందన్నారు. అమలాపురంలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన హాజరై ప్రసంగించారు. వరకు మనిషికి ఆందోళనే మిగిలింది, ఆనందం మిగలలేదు. 1వ తరగతి పిల్లాన్ని పలకరించిన వాడి బాధ వాడుకుంది. నేను చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 kg, సద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, నా గొడవ నాది, నన్ను ఏం చేయమంటా ఉంటాడు. వాడి టెన్షన్, వాడి ఆందోళన వాడిది. సాయంత్రానికి హోంవర్క్ చేయాలి వాడుకో ఇంత సిలబస్, ఎన్ని పుస్తకాలు. పోనీ వాడు 10వ తరగతికి వచ్చాక ఏమైనా సుఖంగా ఉంటాడంటే ఉండడు. అప్పుడు వాడిని ఇంటర్మీడియట్ పేరు మీద చంపేస్తారు. ఇంటర్మీడియట్లోనూ సుఖంగా ఉండడు. ఎంసెట్ పేరు మీద చంపేస్తారు. ఎంసెట్లోనూ సుఖంగా ఉండడు. తర్వాత మెడికల్ సీట్, ఇంజనీరింగ్ సీటు పేరు మీద ఒత్తిడి చేసేస్తారు. అప్పుడు కూడా సుఖంగా ఉండడు. అందులో పెద్ద ర్యాంకులు రావడం కోసం ఒత్తిడి చేస్తారు. అది అయ్యాక కూడా సుఖంగా ఉండడు. మళ్ళీ ఉద్యోగం కోసం ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం వచ్చాక కూడా సుఖంగా ఉండడు. అప్పటికి సన్నాసిగా 30 ఏళ్ళు వస్తే పిల్లనిచ్చేవాడు ఉండడు. అందుకని పెళ్లి లేక ఒత్తిడి. పెళ్ళి అయ్యాక ఎలాగూ సుఖంగా ఉండడు అనేది వేదిక మీద ఎవరిని అడిగినా చెప్తారు. ఆ విషయం అనుమానమే లేదు ఇక్కడ. ఇంకా పాపం పెళ్ళి కాని వాళ్ళు ఏమైనా ఆశపడుతున్నారేమో అని మమ్మల్ని ఎవరిని అడిగినా చెబుతాం. ఎవడూ సుఖంగా, ఆడ చెప్తారు, మగ చెప్తారు. ఇందులో ఎవరెవరిని బాధ పెట్టారో తెలియదు, కానీ మొత్తం మీద అంతే నడుస్తుంది ఇక్కడ. జీవితం మొత్తం ఆందోళనగా ఎందుకు ఉందంటే, జీవిత లక్ష్యాన్ని మన మహర్షులు ఏ విధంగా నిర్దేశించారో ఆ నిర్దేశించిన మార్గం నుంచి మనం పక్కకి తప్పుకున్నాం. వాళ్ళు నిర్దేశించిన మార్గం ఏమిటి? మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి అనేది నీ జీవితానికి లక్ష్యం. మిత్రమా, నువ్వు వైద్య విద్యార్థివైనా, ఇంజనీరింగ్ విద్యార్థివైనా, గృహిణివైనా, గృహస్థువైనా, సన్యాసివైనా, బ్రహ్మచారివైనా, ఏ రంగంలో ఉన్నా సరే ఆత్మజ్ఞానం పొందావా లేదా? నీవెవరో నీకు తెలిసిందా లేదా? నీవెవరో నీకు తెలియనప్పుడు ఈ ప్రపంచం గురించి తెలుసుకునే ప్రతి విషయము దండగే. ఆ ఆత్మసిద్ధి పొందగలగాలి. ఆ ఆత్మసిద్ధి పొందాలి అంటే 1వ తరగతి తెలుగు వాచకంలోనే 4 మాటలు పెట్టారు వాళ్ళు. తెలుగు మాధ్యమంలో విద్యలో అంత గొప్ప
గొప్పతనం ఉంటుంది. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి, తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు మాయమ్మలో. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలు ఎవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు మాయమ్మలు. తెలుగు పద్యములనంకితమిత్తము, తెలుగు పద్యములనంకితమిత్తము వారి ప్రేమకై. పెద్దలు ఇంకా మొహమాట పడి 1 నుంచి డిగ్రీ వరకు తెలుగు తప్పనిసరి చేయాలి అంటారు. నేను అలా మాట్లాడను, నేను అంత పెద్దవాడిని కాదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనే దౌర్భాగ్యాన్ని 1వ తరగతి నుంచి నాశనం చేసి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం పెట్టినప్పుడు మాత్రమే తెలుగు నిలబడుతుంది. నాశనం చేయాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే నిలబడదు. ఈ సన్నాయి నొక్కులు పనికిరావండి ఇక్కడ. ఖచ్చితంగా 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమే ఉండాలంటే ఈ తల్లిదండ్రులందరూ ముందు నిర్ణయించుకోండి. మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించకుండా పక్కన చిన్న పేదవాడు ఎవడన్నా తెలుగు బడి పడితే అందులో చేర్పించండి అమ్మా, ఖచ్చితంగా బాగుంటే. నా 2 పిల్లల్ని నేను తెలుగు మాధ్యమంలో చదివించాను కాబట్టి నాకు అర్హత ఉందని నేను మాట్లాడుతున్నాను. నా 2 పిల్లలు మహావైభవంతో, వైభవం అంటే సంతృప్తి, సంపదలు కాదండి. వాళ్ళకి అవసరమైన సంపదలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి సాయం చేయదగిన అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. తెలుగు మాధ్యమంలో చదువుకోవడం వల్ల నా పిల్లలు కానీ, నేను కానీ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ఎవ్వరూ నష్టపోలేదు. మనం ఏ అజ్ఞానంలో ఉన్నామంటే మనకి ఇంగ్లీష్ మాధ్యమం కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి. మనం పోయినా వాడు ఎక్కడికి రావద్దు, మన ఉద్దేశంలో అంతే లెక్క. ఈ దౌర్భాగ్య మనస్తత్వం నుంచి తల్లిదండ్రులు ముందు బయటపడాలి. విద్యా సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని రేపు సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అనంతరం వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి జాతీయ టైలర్స్ డే వేడుకలో పాల్గొని టైలర్స్ కు టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేదవారి కష్టాలను అర్థం చేసుకుని రేపు సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు అందజేయాలని తమకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ అధికారులతో కూటమి నాయకులతో కలిసి నేడు లబ్ధిదారులకు పింఛన్లను అందజేశామని తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, అభివృద్ధి ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. జాతీయ టైలర్స్ డే సందర్భంగా టైలర్స్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ త్వరలోనే టైలర్స్ కు టిట్కో గృహ సముదాయం నందు వారికి శాశ్వత గృహాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో టైలర్స్ కు గత 15 ఏళ్లుగా టైలర్స్ ఉన్న సమస్యను తాను అధికారంలో వచ్చిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కార్యాచరణ చేసి టైలర్ సమస్యలు పరిష్కరించామని తెలియజేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని, అభివృద్ధిని చెప్పుకునే వ్యక్తిత్వం తనకు లేదని, తన అభివృద్ధి ప్రజలే చెప్పి నేడు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. నన్ను ఎవరు పంపించారు కదా, చంద్రబాబు నాయుడు పంపించారు. చంద్రబాబు నాయుడు వచ్చి ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మీ మంచి చెడ్డలు కనుక్కొని హ్యాపీగా ఉండాలా. థ్యాంక్ యూ. ఇంకమ్మా మీకు ఇంకే సమస్యలు ఉన్నాయా? ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి? హౌస్ ఉంటుంది అనేది. మరి ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరితో శ్రేణులతో కలిసి ఈరోజు పెన్షన్ పంపకానికి వచ్చాం. నిజంగానే ఎన్నో ప్రభుత్వాలు నేను కూడా చూశాను. కానీ ఈ రకంగా మామూలుగా పెన్షన్లు ఇచ్చే టైంలో కానీ, జీతాలు ఇచ్చే టైంలో కానీ 15 రోజులు 20 రోజులు లేట్ చేసే ప్రభుత్వం చూశాను. కానీ ఒకరోజు ముందే, అంటే రేపు ఆదివారం కాబట్టి ఈరోజు శనివారం కాబట్టి ముందే వచ్చి ఇవ్వాలి అనే ఒక ప్రభుత్వ పట్టుదల, ప్రభుత్వ ఆలోచన, ప్రభుత్వ తీరు, ప్రభుత్వ విధానం
ఆ నాయకుడు ఎట్లాంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏ రకంగా ప్రజల పట్ల చిత్తశుద్ధిగా ఉన్న దానికి ఇది ఒక ప్యూర్ ఎగ్జాంపుల్. నేను కూడా నిన్న అసెంబ్లీ అయిపోయింది. అసెంబ్లీ అయిన తర్వాత కేవలం పెన్షన్ పంపే కార్యక్రమం కోసం ఈరోజు 6 గంటల సేపు ప్రయాణం చేసి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళా వైజాగ్ పోవాలా, పెన్షన్లు ఇచ్చేదానికి ఈరోజు రావడం జరిగింది. అంటే ఏ రకంగా మేము పనిచేస్తున్నాం, ఏ రకంగా ముందు పోతున్నాం మీరు ఆలోచన చేసుకోవాలి. అట్టనే ఇంతకు ముందే చూస్తే పాపం ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా వదిలేసిన తర్వాత వాళ్ళు ఎట్లా జీవన ఆధారం లేనప్పుడు నేను పెద్ద కొడుకుగా ఉంటాను, నేను మీ ఇంట్లో ఉండి నేను మీకోసం పనిచేస్తానని చెప్పి మీ చంద్రబాబు నాయుడు అన్న మరి ప్రతి ఇంట్లో ఒక అన్నల ఒక తమ్ముళ్ళ అందరి దగ్గర మరి మంచి మాట తెచ్చుకుంటూ ఈరోజు ఆ రోజు పెన్షన్లు ఏ రేట్లు ఉన్నాయి, ఈరోజు 4,000 చేసాం, 6,000 చేసాం, 10,000 చేసాం, 15,000 చేసాం. మొత్తం యావత్ భారతదేశంలో హైయెస్ట్ పెన్షన్స్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్, గర్వంగా చెప్పుకుంటాం. భీమిలి నియోజకవర్గం తగరపు వలస గ్రామంలో శ్రీ ఎల్లమాంబ టైలర్ అసోసియేషన్ సంఘం తరపున ఈ రోజు టైలర్స్ డే సందర్భంగా తగరపు వలసలో టైలర్స్ అందరూ కలిసి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న టైలర్స్ డేగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. మొట్టమొదటిగా కుట్టు మిషన్ కనిపెట్టిన విలియమ్స్ గోవే ఫోటోతో ఊరేగింపుగా 70 షాపుల్లో ఉన్న సుమారు 300 మంది టైలర్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమం ప్రపంచ టైలర్స్ డేగా నిర్వహించడం జరిగింది. जोहार विलियम्स हो, अजलाली टाइलर्स डे, अजलाली टाइलर्स डे, अजलाली टाइलर्स ऐक्यता, 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 ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టైలర్స్ డే. నా పేరు తగరపోస గ్రామం. మాది తగరపోసలో నా బ్రిలియంట్ టైలర్స్ అని నాకు షాప్ ఉందండి. శ్రీ ఎల్లమాంబ టైలర్ సంక్షేమ సేవా సంఘం అనే పేరు మేము పెట్టుకున్నామండి. గత 25 ఏళ్ళుగా ఈ సంఘం మా పెద్దలు నడిపించేవారు. ఆ తర్వాత మా చేతిలోకి వచ్చింది. మేము కూడా అదే రీతిలో మేము సంవత్సరం ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తున్నామండి. ఈరోజు కార్యక్రమం ర్యాలీ నిర్వహించడం అండి. దాంతోపాటు ఫంక్షన్గా మొత్తం అందరినీ టైలర్స్ పిలుచుకొని ఫిబ్రవరి 28 డేటు అది ప్రపంచ డేగా ఇప్పుడు కూడా ఫిబ్రవరి 28 అండి. డేట్ మారదు. ఆ సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా టైలర్స్ డే చేసుకుంటున్నాము. మిషన్ ఇప్పుడు కుట్టు మిషన్ కనిపెట్టిన సృష్టికర్త ఏమో విలియమ్స్ గోవే ఆయన పేరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగ టైలర్స్ డే జరుపుకుంటూ ఘనంగా మేము నివాళులు కూడా ఘటిస్తూ ఆయనకి మేము ఇది టైలర్స్ ఐక్యత మేము చాటుకుంటూ ఇలాగ ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ టైలర్స్ ఇక్కడ మా తగరపోస పరిసర ప్రాంతాల్లో కనీసం మొత్తం 70 షాపులు ఉన్నాయండి. కనీసం 300 పైగా పైసలకు వర్కర్స్ ఉన్నారండి. దాని మీద అలాగే మేము వీళ్ళందరినీ పిలుచుకొని మేము ఇక్కడ ఫంక్షన్లా చేసుకుంటూ చేస్తున్నామండి. ఈసారి లోకల్ నాయకులు కూడా మాకు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తున్నారండి. ఇంటి పన్ను కట్టలేదని పెన్షన్ కోత, రాంగణపాలెం వృద్ధుల ఆవేదన. పుల్లల చెరువు మండలం కొమరోలు పంచాయతీ పరిధిలో రాంగణపాలెం గ్రామంలో సచివాలయ సిబ్బంది అక్రమ చర్యలకు పాల్పడుతున్నారు. ఇంటి పన్ను చెల్లించని పేదలకు వచ్చే పెన్షన్ డబ్బులను కట్ చేసి ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పెన్షన్ అనేది ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అందించే సంక్షేమ పథకం. దానిని ఇంటి పన్నుతో అనుసంధానం చేసి మినహాయించడం చట్టవిరుద్ధం. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నెలవారీ పెన్షన్పై ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి సమయంలో సచివాలయ సిబ్బంది ఇలా చేయడం వారి జీవనాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వెంటనే దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 1106 రూపాయలు ఉందా? ఎవరు ఆశించారు? 1106 రూపాయలు కట్టిరా కట్టలేదా? మెడికల్ మాఫియా, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. రాష్ట్రంలో పేట్రీగిపోతున్న మెడికల్ ఫార్మా మాఫియా ఆగడాల్లో అరికట్టాలని
ప్రైవేట్ నకిలీ కల్తీ మందులను అరికట్టాలని, కార్పొరేట్ హాస్పిటల్స్ ని దోపిడీని నిలువరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెడికల్, ఫార్మా, కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర వ్యాపిత పిలుపులో భాగంగా శనివారం సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో భీమవరంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా రెవెన్యూ అధికారి ఎం శివనారాయణ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కోనాల భీమారావు మాట్లాడుతూ వైద్యం పేరుతో ప్రతి ఒక్కరూ దోపిడీకి గురవుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పెచ్చుమీరుతున్నటువంటి మెడికల్ మాఫియాను నిరోధించాలని, అలాగే వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో విపరీతమైనటువంటి దోపిడీ అరికట్టాలని, అలాగే ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలో నిర్మించి వీళ్ళ ప్రభుత్వ రంగంలోనే మెడికల్ వైద్యశాలను నిర్మించి కొనసాగించాలని, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పిలుపునివ్వడం జరిగింది. సిపిఐ ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రైవేటు హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీతో ఇవాళ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ రోగుల్ని అత్యంత దారుణంగా టెస్టుల పేరుతో ఐసీయూలో పెట్టి, రోజుల తరబడి ఐసీయూలో పెట్టి విపరీతమైనటువంటి బిల్లులు వేసి ఇవాళ ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. అదే సందర్భంలో డ్రగ్గిస్టులు ఎవరైతే ఉన్నారో నకిలీ మందుల్ని అరికట్టాల్సినటువంటి అధికారులు ఇవాళ ఏ రకమైనటువంటి తనిఖీలు చేయకుండా వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడుతూ ఇవాళ మెడికల్ షాప్స్లో ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందులను కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితులు, ఇవాళ అబార్షన్ కానీ గర్భ నిరోధానికి సంబంధించినటువంటి మందులను కూడా యథేచ్ఛగా ఇవాళ మెడికల్ కళాశాలలో, మెడికల్ షాప్స్లో అమ్ముతున్నటువంటి పరిస్థితిని ఏమాత్రం కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఇటీవల కాలంగా చూసాం. ఇవాళ అనాఫీషియల్గా గర్భ నిరోధాలు ఇవాళ ఆపరేషన్స్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మన జిల్లాలో తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంచేత ఇవాళ మెడికల్ మాఫియాని, ఇవాళ ఫార్మా మాఫియాని అరికట్టాలి. ఇవాళ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పీపీపీ విధానం రద్దు చేసి ప్రభుత్వ రంగంలో ఇవాళ మెడికల్ కళాశాలను నిర్మాణం చేయాలి. అదే సందర్భంలో ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇవాళ ఏరియా హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటిని కూడా ఆధునీకరించి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందించి ఇవాళ పేదవారికి ప్రజారోగ్యాన్ని చేరువ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అదే సందర్భంలో ఇవాళ మెడికల్ కళాశాలల పీపీపీ విధానం పేరుతోటి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనే పేరుతోటి ఇవాళ పీపీపీ విధానాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. పీపీపీ విధానం తీసుకురావడం అంటే ఇవాళ పేద విద్యార్థులకి మెడికల్ విద్యను దూరం చేయడం, పేదవారికి ఇవాళ వైద్యాన్ని దూరం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని ప్రభుత్వ రంగంలో ఇవాళ మెడికల్ కళాశాలల నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నకిలీ మందులను అరికట్టడంతో పాటు ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ న్యాయమైనటువంటి డిమాండ్లని పరిష్కారం చేయాలి. మెడికల్ మాఫియాని అరికట్టాలి, ఇవాళ ఫార్మా మాఫియాని అరికట్టాలి. ఇవాళ ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలని ఏర్పాటు చేసి ప్రభుత్వ రంగంలోనే ఈ వైద్య విద్యను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. శ్రీకాళహస్తి పట్టణంలో టైలర్స్ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు తన కార్యాలయంలో ఈ వేడుకలు లాంఛనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టైలర్ సోదరులు, సోదరీమణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వృత్తిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ టైలర్లను, మహిళా టైలర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అలాగే నవ్యాంధ్ర టైలర్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దివంగత విక్కీ నాగేశ్వరరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం ఇచ్చేసిన వారందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వ విప్ పొమ్మిడి నాయకర్ అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్దమైన వాణిలంక గ్రామంలో మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన 100 మంది మత్స్యకారులకు రామకృష్ణ మఠం బేలూరు అండగా నిలిచింది. సుమారు 70 లక్షల రూపాయల విలువ చేసే బోట్లను స్వామీజీ శ్రీ స్వామి సత్యశ్రీనందాజీ నాయకర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం నిషేధ భృతిని 20,000కు పెంచిందన్నారు. స్వామీజీ మాట్లాడుతూ తుఫాన్లో నష్టపోయిన మత్స్యకారులకు చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో బోట్లను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. దివ్యశక్తిని కనుక మనం బయటికి తీసుకువచ్చి దాని ద్వారా మనం పని చేయవచ్చు. దాని గురించి చెప్తూ స్వామీజీ వారు ఒక ఉదాహరణ చెప్పారు. అబ్దుల్ కలాం లాంటి వారు చాలా చిన్న కుటుంబంలో పుట్టి చాలా పేద కుటుంబంలో ఏమంటారు ఆధ్యాత్మిక సంస్థ అదే విధంగా చూస్తున్నారు. సార్ పడవేసుకున్నారా అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన నిత్యావసర సరుకుల పంపిణీని అంతా కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు, మన అధికారులు, ఆర్డీఓ గారు వీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా పంపిణీ చేయడం జరిగింది. కానీ వారి యొక్క లైవ్లీహుడ్స్ ఏదైతే గారు మనకి కాల్ చేసి అక్కడ ఉన్న ఫిషర్మెన్కి ఏమి చేయొచ్చు, ఏమి అవసరం ఉంటుంది అన్నప్పుడు నేను 2-3 విషయాలు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇట్లాగా కొంచెం ఇది బోట్స్ ఇస్తే బాగుంటుంది, వలలు కూడా ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి జీవనోపాధికి ఉపయోగపడుతుంది అని చెప్పినప్పుడు నాకు మనసులో ఒకలాంటి సంశయం ఉంది. ఇది చాలా పెద్ద పని కదా, ఒక్కొక్కరికి ఇంచుమించు 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే ఈ పని మట్ నుంచి రామకృష్ణ మిషన్ సేవా సంస్థ నుంచి వీలవుతుందా అనే ఒక సంశయాన్ని మనసులో ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.